नमस्कार छात्र, कैसे हो आप? हाय स्टूडेंट्स, हाउ आर यू आर? స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ సెకండ్ లెసన్ ఈద్గాహ్ను స్టార్ట్ చేసి ఉన్ముఖీకరణ్ ఉద్దేశ్య చెప్పడం జరిగింది. నౌ ఈ వీడియోలో సెకండ్ లెసన్ సెకండ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఉద్దేశ్యలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ గురించి మాట్లాడాలి. అదేంటంటే సద్భావ్. సద్భావ్ అన్న వర్డ్ ఎగ్జామ్లో చాలా టైమ్స్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. ఎలా అంటే सद्भाव शब्द को विच्छेद कीजिए అని అడుగుతారు. సో సత్ ప్లస్ భావ్ ఈక్వల్ టు సద్భావ్. సో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. విధా విశేషలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న క్వశ్చన్, ఓకేనా? ఆన్సర్ చేయాలి అందరూ. दूसरा पार्ट का नाम क्या है और विधा विशेष क्या है? दूसरा पार्ट का नाम ईदगाह है, विधा विशेष कहानी है. स्टूडेंट्स, कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जुड़ने से बना है. कहानी అన్న వర్డ్ కహ్ అన్న మెయిన్ వర్డ్కు ఆని అనేటటువంటి ప్రత్యయ యాడ్ అవ్వడంతో వచ్చిందనమాట. కహ్ కా ఆశయ హై कहना. కహ్ అంటే మీనింగ్ చెప్పడం. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. ఏదైనా సంఘటనను కానీ మాటను కానీ బ్యూటిఫుల్గా వివరించడమే స్టోరీ. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. ఈ స్టోరీలో దాది అంటే నానమ్మ और पोते का మనవడి మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై, హార్ట్ టచింగ్ లవ్ను చూపించడం జరిగింది. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. ఇందులో కథన్ అంటే స్టేట్మెంట్, సందర్భ్ అంటే సిచ్యువేషన్. స్టేట్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే సజీవ్ చిత్రణ హై అంటే సజీవంగా కళ్ళకు కట్టినట్టు ఉంటాయన్నమాట క్యారెక్టర్స్. इसमें बाल्य अवस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. అలాగే చైల్డ్హుడ్ యొక్క నిర్మలమైన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది చూపించడం జరిగింది. लेखक परिचय. ईदगाह कहानी के लेखक कौन है? प्रेमचंद जी है. प्रेमचंद जी का जन्म एक गरीब घराने में काशी के पास लमही नामक ग्राम में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ జీ కా జన్మ ఏక్ గరీబ్ ఘరానే మే, ఒక పేద కుటుంబంలో జన్మించారు ప్రేమ్చంద్ జీ గారు. కాశీ కే పాస్ లమహీ నామక్ గ్రామ్ మే, కాశీకు దగ్గరలో ఉండే ఒక గ్రామం లమహీ అనే గ్రామంలో 31 జూలై 31 జూలై 1880లో జన్మించారనమాట. 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. ఈయన చిన్నప్పటి పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్. చిన్నప్పుడు ఒక విధంగా పిలుస్తూ ఉంటారు కదా, సో అలా చిన్నప్పటి పేరు धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक, ఈయన ట్యూషన్ చదివిస్తూ మెట్రిక్ తథా అలాగే నౌకరీ కర్తే హుయే బిఏ పాస్ కియా, జాబ్ చేసుకుంటూ బిఏ పాస్ అయ్యారనమాట. इन्होंने लगभग एक दर्जन उपन्यास और 300 कहानियों की रचना की. ఈయన ప్రేమ్చంద్ జీ గారు లగ్భగ్ అంటే దాదాపు ఒక దర్జన్, ఏక్ దర్జన్ అంటే 12, ఉపన్యాస్ అంటే తెలుసు మీకు, ఎస్ఎస్ 12 ఉపన్యాసాలను 300 కహానియా 300 స్టోరీస్ను రచించడం జరిగింది. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ప్రేమ్చంద్ జీ గారిని ఉపన్యాస్ సామ్రాట్ అని కూడా అంటారు. इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. ప్రేమ్చంద్ జీ గారు రచించిన స్టోరీస్ మానస్ సరోవర్ అన్న శీర్షికలో 8 భాగాలుగా ప్రచురించడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा,
మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాసాలలో ముఖ్యమైనవి. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ప్రేమ్చంద్ గారు రచించిన స్టోరీస్లో ముఖ్యమైనవి ఏవి అంటే పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్. స్టూడెంట్స్, ప్రేమ్చంద్ గారి గురించి తెలుసుకున్నాం కదా. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్టూడెంట్స్, ప్రతి లెసన్లో కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కవి పరిచయ రూపంలో అడుగుతారు, ఇంకొకటి కహానీ అడుగుతారు. ఫస్ట్ లెసన్ కహానీ రాయండి అని చెప్తారు, అలాగే సెకండ్ లెసన్ కూడా కహానీ అడుగుతారు. ఈద్గాహ్ కహానీ కే బారే మే లిఖియే, ఈద్గాహ్ కహానీ కా వర్ణన్ కీజియే, ఇలా అడుగుతారు. అలా అడిగినప్పుడు మీకు కవి పరిచయం కంపల్సరీ రాయాలి. కాబట్టి మీరు ఈ లేఖక్ పరిచయని కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా స్టూడెంట్స్? विषय प्रवेश అంటే सब्जेक्ट. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం నుంచే నైతిక విలువలు భారతీయులకు ప్రతిబింబాలుగా ఉన్నాయి. इनके रूप हर भारतीयों में समाये हुए हैं. ఇటువంటి రూపం ప్రతి భారతీయుల్లో కూడా కనిపిస్తుంది. हम अपने बुजुर्गों वयोवृद्धों को का बड़ा ध्यान रखते हैं. మేము అంటే భారతీయులము ఏం చేస్తాము? బడే బుజుర్గో అంటే చెప్పాను ఇంతకుముందే, పెద్దవారి పట్ల, వయోవృద్ధుల పట్ల గౌరవంగా, వినయంగా, శ్రద్ధతో ఉంటాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. అదేవిధంగా ఈ స్టోరీలో చూపించడం జరిగింది. స్టూడెంట్స్, విషయ ప్రవేశ్ వరకు విన్నారు కదా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో చర్చించిన ఉపన్యాసాలలో ముఖ్యమైనవి. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. ప్రేమ్చంద్ గారు రచించిన స్టోరీస్లో ముఖ్యమైనవి ఏవి అంటే పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్. స్టూడెంట్స్, ప్రేమ్చంద్ గారి గురించి తెలుసుకున్నాం కదా. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్టూడెంట్స్, ప్రతి లెసన్లో కవి పరిచయం చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కవి పరిచయ రూపంలో అడుగుతారు, ఇంకొకటి కహానీ అడుగుతారు. ఫస్ట్ లెసన్ కహానీ రాయండి అని చెప్తారు, అలాగే సెకండ్ లెసన్ కూడా కహానీ అడుగుతారు. ఈద్గాహ్ కహానీ కే బారే మే లిఖియే, ఈద్గాహ్ కహానీ కా వర్ణన్ కీజియే, ఇలా అడుగుతారు. అలా అడిగినప్పుడు మీకు కవి పరిచయం కంపల్సరీ రాయాలి. కాబట్టి మీరు ఈ లేఖక్ పరిచయని కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనా స్టూడెంట్స్? విషయ ప్రవేశ్ అంటే సబ్జెక్ట్. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం నుంచే నైతిక విలువలు భారతీయులకు ప్రతిబింబాలుగా ఉన్నాయి. इनके रूप हर भारतीयों में समाये हुए हैं. ఇటువంటి రూపం ప్రతి భారతీయుల్లో కూడా కనిపిస్తుంది. हम अपने बुजुर्गों वयोवृद्धों को का बड़ा ध्यान रखते हैं. మేము అంటే భారతీయులము ఏం చేస్తాము? బడే బుజుర్గో అంటే చెప్పాను ఇంతకుముందే, పెద్దవారి పట్ల, వయోవృద్ధుల పట్ల గౌరవంగా, వినయంగా, శ్రద్ధతో ఉంటాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. అదేవిధంగా ఈ స్టోరీలో చూపించడం జరిగింది. స్టూడెంట్స్, విషయ ప్రవేశ్ వరకు విన్నారు కదా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో చేస్తాను. సో స్టూడెంట్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బెల్ బటన్ను ప్రెస్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, బాయ్.